ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుము అంటున్నాడు. అనగా ఒక పవిత్రమైన పని కొరకు ప్రత్యేక పరచుట అని భావం. ఈ పరిశుద్ధత అనున్నది నూతన జన్మతోనే ఆరంభమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానను. అలాగనే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. గమనించండి ప్రియులారా, ఇక్కడ నీటి మూలముగా అంటే బాప్తిస్వము కాదు. ఎందుకంటే బాప్తిస్వం ద్వారా ఎవరూ రక్షణ పొందలేరు. కృత జన్మ ద్వారానే, అనగా క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే మనము రక్షింపబడగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు గమనిస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదని సెలవిస్తూ ఉన్నాడు. కృత జన్మ వాక్యము ద్వారా కలుగుతుంది. అనగా మనము జన్మించినది మొదలుకొని అనుదిన జీవితంలో వాక్యము ద్వారా పవిత్రత కలుగును. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. వాక్యము మూలముగా పరిశుద్ధపరచుట జీవితాంతము కొనసాగే కార్యం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ మహాత్వ వలన అది మన జీవితాన్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 1-3 వచనాలు గమనిస్తే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఆయన శాసనములు గైకొను వారు ఏ పాపము చేయరు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనములో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారని ప్రభు అంటూ ఉన్నాడు. దేవుని వాక్యము హృదయం యొక్క ఆలోచనలను తలంపులను పరిశోధించును. మీరు సత్యమునకు విధేయులగుట వలన మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ప్రేమించుడి. సత్యము అనగా వాక్యమే. వాక్యమునకు విధేయులై జీవించుట ద్వారా కలుగు పవిత్రత వాక్యము ద్వారా సాతాను మీద జయము కూడా ఉన్నది. కనుక ప్రియులారా, వాక్యముతో ఉదక స్నానము గావించినప్పుడు అది పవిత్రీకరింపబడింది. కనుక మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.